జాతీయ లోక్ అదాలత్ ద్వారా దాదాపు 10,000 కేసులను పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి పాపిరెడ్డి వెల్లడించారు. ఈ నెల 28వ తేదీన లోక్ అదాలత్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆయన తెలిపారు. గత లోక్ అదాలత్ కార్యక్రమంలో దాదాపు 3,000 కేసులను పరిష్కరించినట్టు ఆయన తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా పరిష్కారమయ్యే అవకాశం ఉన్న కేసులను ముందుగానే గుర్తించి ప్రత్యేక బెంచ్లను ఏర్పాటు చేసి ఇప్పటికే 1,500 కేసులను పరిష్కరించామన్నారు. లోక్ అదాలత్ లో క్రిమినల్, మోటార్ వెహికల్ ప్రమాదాలు, ప్రీ లిటిగేషన్ కేసులు, ఇన్సూరెన్స్, ఎలక్ట్రిసిటీ, భూతగాథ, ట్రాఫిక్ చాలన్లు, డ్రంక్ అండ్ డ్రైవ్, బ్యాంకు కేసులతో పాటు సివిల్, ఎక్సైజ్, చిట్ ఫండ్ కేసులలో కూడా రాజీ మార్గం ద్వారా పరిష్కారం చూపేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు లోక్ అదాలత్ల పట్ల అవగాహన పెంచుకొని ముందుకు వస్తే అప్పీలు లేని పరిష్కార మార్గాలను లోక్ అదాలత్ ద్వారా చూపడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి న్యాయమూర్తి ఇందిరాతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. నెల 28వ తారీఖు జాతీయ లోక్ అదాలత్ జరపబడుతుంది. అన్ని కోర్ట్స్లలో కూడా ఈ లోక్ అదాలత్లో రాజీ పడదైనటువంటి క్రిమినల్ కేసులు అంటే కాంపౌండబుల్ కేసులు మరియు మోటార్ వెహికల్స్ యాక్సిడెంట్ కాంపెన్సేషన్ కేసులు, ప్రీ లిటిగేషన్ కేసులు, ఇన్సూరెన్స్, ఎలక్ట్రిసిటీ మరియు ల్యాండ్ డిస్ప్యూట్, ట్రాఫిక్ ఛాలెంజ్, మిగతా మన చెక్ బౌన్స్ కేసులు కానీ మిగతా అన్ని కేసులు కూడా రాజీ కుదుర్చని చట్టం ప్రకారం ఈ లోక్ అదాలత్తో రాజీ కుదుర్చబడుతుంది. ముఖ్యంగా ఏంటంటే దీంట్లో కాంప్రమైజ్ అయితే అప్పీల్ అనేది ఉండదు. మళ్ళీ కోర్ట్ ఫీ కూడా వీళ్ళకు లిటిగెంట్ పబ్లిక్ రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడనే ఆ తగాద అనేది ఇక్కడనే ఎండ్ అయిపోతుంది. దాని మీద అప్పీల్ ఉండదు. కాబట్టి ఈసారి 10,000 వరకు దాటిపోవాలని చెప్పి అనుకుంటున్నాను.